గాయ్స్, రీసెంట్ గా మనం మైలేజ్ సిరీస్ స్టార్ట్ చేసిన విషయం మీ అందరికి తెలిసిందే. అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు, కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నా. అయితే రీసెంట్ గా మనం మైలేజ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో వైజాగ్ నుంచి పూరికి వెళ్ళాను. ఆ పూరికి వెళ్ళిన టైంలో వ్యూయర్స్ కి ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఇంత లాంగ్ వెళ్తున్నాను కదా, ఏ పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఏ పెట్రోల్ బాగుంటుంది అని. నేను యాక్చువల్ గా హెచ్పి వాడేవాడిని, కానీ రీసెంట్ టైమ్స్ లో నయారా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే అది మా ఇంటి దగ్గరలో ఉండడం వల్ల ఒకే బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే బండి ఇంజిన్ బాగుంటది అని చెప్పి ఇక్కడ ఇంకా హెచ్పికి ఇంకా నయారాకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆ వీడియోకి ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని ఎదురు చూశాను, బట్ కామెంట్ అయితే రాలేదు. ఇంకా ఇలా కాదని చెప్పి నేనే మీకు చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది నయారా బంక్ తో స్టార్ట్ చేశాను. ఈ ఫస్ట్ ఎలా చేద్దాం అనుకున్నానంటే, ఒక్కో బంక్ నుంచి 4 వీడియోలు లెక్క చేద్దాం అనుకున్నా. ఎలా అంటే, హైవేలో అగ్రెసివ్ అండ్ స్మూత్ రైడ్ చేద్దాం అనుకున్నా, అండ్ సిటీలో అగ్రెసివ్ అండ్ స్మూత్ రైడ్ చేస్తే మనకి క్లియర్ గా ఒక మైలేజ్ నెంబర్ అనేది వస్తుంది అనుకున్నాను. స్టార్ట్ చేశాక ఫస్ట్ నేను హైవే అండ్ సిటీలోనే చేశాను. దాని తర్వాత అర్థమైంది అగ్రెసివ్ అవసరమా అని అనిపించింది. ఎందుకంటే అగ్రెసివ్ అనేది ఎవరికి నచ్చినట్టు వెళ్ళే స్పీడ్ అది. సో దానివల్ల వచ్చే నంబర్ వేస్ట్ అనిపించింది. ఎకానమీలో వెళ్ళి, అంటే స్మూత్ రైడ్ అంటే ఎకానమీ కదా, ఎకానమీలో చేసే రైడ్తో వచ్చిన మైలేజ్ ఫిగర్ మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ద రైడర్స్ ఎకానమీకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మైలేజ్ కావాలంటే ఎకానమీకి ప్రిఫర్ చేయాల్సిందే కదా. సో అందుకని అక్కడ నుంచి నేను ఇంకా ఈ 2 వీడియోస్కి ఫిక్స్ అయ్యాను. నయారా టెస్ట్ అయిపోయింది. అయితే దానికి వచ్చిన నంబర్స్ రిజల్ట్ చూసి నాకైతే బుర్రపాడైంది. వీడియో చూసిన వాళ్ళకి కూడా అయ్యే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ దాని తర్వాత మనం హెచ్పి బంక్ నుంచి పెట్రోల్ తీసుకుని మైలేజ్ టెస్ట్ చేసాం అనమాట. సేమ్ హైవేలో టెస్ట్ చేశాను అండ్ సిటీలో కూడా టెస్ట్ చేశాను. హెచ్పి టెస్ట్ చేశాక నాకు నయారాకి హెచ్పికి ఉన్న కంపారిజన్ తెలిసిందనమాట. అంటే ఏ బంక్ లో నుంచి పెట్రోల్ ఎంత మైలేజ్ వస్తుందో మనకి క్లియర్ గా అర్థమైపోతుంది కదా. నాకు ఇలా అర్థమయ్యాక బుర్రపాడైంది. అసలు నేను ముందు నుంచి వాడే హెచ్పిఏ ద బెస్ట్ అనిపించింది. ఎందుకంటే హెచ్పి ఇచ్చిన మైలేజ్ నెంబర్స్ చూస్తే మీరైతే పిచ్చ షాక్ అవుతారు. నేను చెప్పడం కాదు, ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీరు ఏ బంక్ పెట్రోల్ చూస్ చేసుకోవాలనేది నేను ప్రూవ్ చేసి చూపించాను అనమాట. ఇప్పటి వరకు నయారా బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళైతే హెచ్పి కొట్టించుకోవాలా, లేదా హెచ్పిలో కొట్టించుకునే వాళ్ళు నయారాలో కొట్టించుకోవాలా అని క్లారిటీ ఇచ్చాను. ఆ వీడియోస్ అయితే మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఇప్పుడు మన మైలేజ్ టెస్ట్ ఎందుకు పాజ్ అయ్యింది, ఎందుకు పాజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే, పాజ్ నేను చేయాలని చేయట్లేదు. నెక్స్ట్ వీడియో నేను భారత్ పెట్రోలియం బంక్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అది కూడా ఎలా అంటే, మన లాస్ట్ వీడియోస్ కి ఒక వ్యూవర్ కామెంట్ చేశాడు, అన్నా నువ్వు భారత్ పెట్రోలియం ని కూడా ట్రై చేసి చూడు, చాలా మంచి మైలేజ్ వస్తుంది అంటే, అరే కరెక్టే కదా, మనం ఎలానో అనుకున్నాం. నేను ఇంకా జియో సంథింగ్ వేరే అనుకున్నాను. భారత్ పెట్రోలియం నా మైండ్ లో లేదు. ఫస్ట్ నేను వేరే జియో బంక్ అనుకున్నాను. భయ్య ఎలానో కామెంట్ చేశారు కాబట్టి ఇంకా భారత్ పెట్రోలియమే టెస్ట్ చేద్దామని చెప్పి నేను నిన్న స్టార్ట్ అయ్యా. పెట్రోల్ బంక్ వెళ్ళాను, షాక్. ఇంకా బయట నుంచే పంపించేస్తున్నారు వాళ్ళ స్టాఫ్, పెట్రోల్ లేదు డీజిల్ మాత్రమే ఉందని. దీనికి ముందు రోజే ఎక్స్పీరియన్స్ అయింది. పెట్రోల్ బంక్ కి నేను వేరే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బంక్ వెళ్తే అక్కడ పెట్రోల్ లేదన్నాడు ఒక బంక్. ఫస్ట్ హెచ్పి బంక్ వెళ్తే పెట్రోల్ లేదన్నారు. అయితే పెట్రోల్ లేదేంటి అంటే ఏదో నార్మల్ గా అయిపోయి ఉంటదేమో అని అనుకున్నాను, పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత వేరే బంక్ వెళ్దామని అలా వెళ్తే దారిలో భారత్ పెట్రోలియం కనిపించింది. ఆ పెట్రోల్ బంక్ లోకి వెళ్తే అక్కడేమో డీజిల్ లేదు అంటున్నాడు. ముందు బంక్ లో ఏమో పెట్రోల్ లేదు, డీజిల్ ఒకటే ఉంది. ఈ బంక్ లోనేమో డీజిల్ లేదు, పెట్రోల్ ఉందంట. సో మొత్తానికి అయితే ఆ రోజు అలా పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసాను. అయితే టెస్ట్ చేద్దామని వెళ్ళిన రోజు అయితే మాత్రం క్లారిటీ వచ్చింది. అప్పుడు సిచ్యువేషన్ అర్థమైంది అనమాట, ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది కొంచెం కన్సిడర్ చేయాల్సిన సిచ్యువేషన్ అని అర్థమైంది అప్పుడు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మన బండిలో ఎక్కువ ఫ్యూయల్ కొట్టించుకోవట్లేదు, అదొకటి. ఎందుకంటే మన కంప్లీట్ గా ఈ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయాక కొట్టించుకుందామని చూస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ టెస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న పెట్రోల్ని అవగొట్టాలి. మనం లీటర్ బాటిల్ పెట్రోల్ తో టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉన్న ఫ్యూయల్ ఎంప్టీ చేయడానికి మనకి కష్టం అవుతుంది, లేదంటే వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కొట్టించుకున్నా, ఎందుకని చెప్పి నేను కొట్టించుకోవట్లేదు. అలా ఆ రీజన్ తో నేను ఉన్న దాంతోనే వెళ్ళిపోయాను. సరే ఇంకా దగ్గరికి, మన బంక్ దగ్గరే కదా, దొరికేస్తుంది, వీళ్ళు కొట్టించుకోవచ్చు అనుకుంటే ఇంకా అక్కడికి వెళ్ళాక షాక్ లగాదేంగే. ఇందులో ఏమో అసలు పెట్రోల్ లేదు. ఆ బంక్
జస్ట్ అలా లోపలికి వెళ్ళి కొట్టించుకునే వరకు ఉంటది. అయితే వీళ్ళు లేదనేసరికి నా అదృష్టం బాగుండడం బట్టి ఎదురుగానే హెచ్పి బంక్ ఉంది. వరకు వెళ్ళింది, బంక్కి వెళ్ళి ఆగిపోయింది. అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మొత్తం జనాలు అందరూ అదే బంక్ లో ఉన్నారు. 1 అవర్ దాకా టైం పట్టింది అనమాట, అంతమంది జనాలు. అప్పుడు నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, పెట్రోల్ అయితే మనకి ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏంటి అనేది మామూలుగా నేను సెట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవడంతోని ఈ పెట్రోల్ తయారు చేసే కంపెనీస్ ఏం చేశాయంటే బంక్స్ కి సప్లై చేయడం కొంచెం తగ్గించాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళకి కాస్ట్ పెరుగుతుంది కదా, వీళ్ళు బంక్స్ కి ఇవ్వాలంటే బంక్స్ లో గవర్నమెంట్ రేట్స్ పెంచాలి కదా. సో అది లేక వీళ్ళు సప్లైని తగ్గించారని అయితే నేను అనుకుంటున్నాను ప్రెజెంట్. అది ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ కాదనేది నాకు తెలీదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీలో ఎంతమంది ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు? నేనైతే విశాఖపట్నం, వైజాగ్ లో ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశాను. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎక్కడ, ఏ ఊర్లో నుంచి చూస్తున్నారో, ఎక్కడ ఫేస్ చేశారో కింద కామెంట్ చేయండి. అసలు దీనికి కరెక్ట్ రీజన్ ఏంటి అనేది తెలిసినా కూడా కింద కామెంట్ చేయండి. మైలేజ్ సిరీస్ అనేది జస్ట్ పాజ్ ఒకటే చేసాము, కంప్లీట్ గా స్టాప్ చేయలేదు. మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ స్టేజ్ కి వస్తే మళ్ళీ మనం యథావిధిగా మనం మిగతా బంక్స్ ఏవైతే ఉన్నాయో, భారత్ పెట్రోలియం ఉంది, ఇండియన్ ఆయిల్ ఉంది, జియో ఉంది, ఇంకేమున్నాయి, ఇంకా ఏమైనా ఉంటే ఆ బంక్స్ కూడా మొత్తం మైలేజ్ టెస్టులు చేద్దాము. ఈ సిచ్యువేషన్ క్లియర్ అయ్యే వరకు మనం ఇలానే కొంచెం మంచి మంచి వీడియోలు చేద్దాము. కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్ ని కూడా చూడండి. సో ఇది గైస్ అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, అప్డేట్ ఇచ్చేసాను, అది మ్యాటర్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. గ్యాప్ వచ్చేస్తే ఎలా చెప్పండి, మీరు నన్ను మర్చిపోతారు. అందుకని గ్యాప్ రాకుండా నేను చూసుకుంటాను, మీతో టచ్ లోనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, హావ్ ఫన్, బాయ్ బాయ్.